Are you a parent of a kid who is always jumping around? If so, కామన్గా జరిగే టూత్ ఇంజరీస్ గురించి మీకు తప్పకుండా తెలియాలి. ఐఎమ్ డాక్టర్ శాలిని కోదాటి, పీడియాట్రిక్ డెంటిస్ట్, విశాఖపట్నం. సో కామన్గా జరిగే టూత్ ఇంజరీస్లో ఎవల్షన్ అనేది చాలా కామన్. సో ఎవల్షన్ అంటే ఏంటి అంటే కనుక ఒక కంప్లీట్ టూత్ సాకెట్ నుండి బయటకు వచ్చేయడాన్ని ఎవల్షన్ అని అంటాం. సో ఇలా ఎవల్షన్ జరిగినప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మీకు ఏం చేయాలో నేను చెప్తాను. నెంబర్ 1, నెవర్ ఎవర్ ప్యానిక్. మీరు ప్యానిక్ అవ్వకండి అండ్ డోంట్ లెట్ ద చైల్డ్ ప్యానిక్. అండ్ సెకండ్ 1, బ్లీడింగ్ స్టాప్ చేయడానికి ఒక కాటన్ రోల్ ఇచ్చి చైల్డ్ని బైట్ చేసి ఉంచమని చెప్పండి. అండ్ ద థర్డ్ 1, ఫైండ్ ద టీత్ని ఫైండ్ చేసి ఒక కంటైనర్ తీసుకొని కిడ్స్ సెలైవాని ఆ కంటైనర్లో కలెక్ట్ చేసి ఆ టూత్ని మనం ఆ కంటైనర్లో పెట్టచ్చు. ఆల్వేస్ హోల్డ్ ద టూత్ విత్ ద క్రౌన్ పోర్షన్ బట్ నాట్ విత్ ద రూట్ పోర్షన్. అండ్ ఫోర్త్ 1, ఇమీడియట్లీ రష్ టు ఎ డెంటిస్ట్ విత్ ఇన్ 30 to 60 minutes. డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే మళ్ళీ ఈ టూత్ని సేమ్ సాకెట్లో రీఇంప్లాంట్ చేయగలుగుతారు. అండ్ ఇఫ్ ఇలాంటి ఇంజురీస్ని ప్రివెంట్ చేయాలి అని అనుకుంటే కనుక చైల్డ్కి స్పోర్ట్స్ గార్డ్స్ అని అవైలబుల్గా ఉంటాయి. సో అవి మీరు కనుక పిల్లలకి ఆడుకునేటప్పుడు ఇస్తే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.